పిల్లరా, ఈ దిన మన ధ్యానాంశం నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? మన నిరీక్షణ ఎవరై ఉన్నారు? మనము ఎలాగున నిరీక్షణ కలిగి ఉండగలమో, నిరీక్షణ కలిగి ఉండుటను బట్టి మనకు కలిగే బహుమానము ఏమై ఉన్నది అనే అంశములు మనం ఈవేళ పరీక్షించి ధ్యానము చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనములు పఠించుకుందాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. పిల్లరా, నిరీక్షణ అను మాటకు అర్థమేంటి? నిరీక్షణ అంటే ఏంటో చెప్పటం చాలా కష్టతరం. ఈ నిరీక్షణ అను అనుభవమును మీకు తెలియపరచుటకు ఈవేళ మీ అందరికీ ఒక ఉపమానము, ఒక సాదృశ్యమును చూపించాలని ఆశిస్తూ ఉన్నాను. మొదట నిరీక్షణ అను పదము ఎలాగూ ఆవిర్భవించింది అనగా, నిరీక్షణ అను పద ఆవిర్భవములో 3 వివిధములైన పదములు సంధి అయినప్పుడు ఆవిర్భవించిన ఒక పదమే నిరీక్షణ. మొదటి పదం నితరాం, రెండవ పదం ఈక్షణం, మూడవ పదం దర్శనం. నితరాం, ఈక్షణం, దర్శనం. నిత్యం, నిరీక్షిస్తూ లేక నిత్యం వీక్షిస్తూ దృష్టించుటయే నిరీక్షణ. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము కూడా మన నిరీక్షణ ఆధారమై ఉన్న యేసయ్య వైపు నిత్యమో ఏం చేస్తూ ఉండాలా? ఓపికతో, చెప్పండి, చూస్తూ ఉండాలా. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఓపికతో చూస్తూ ఉండాలా. అందుచేతనే భక్తుడు పాట రాస్తూ ఉన్నారు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు గరములు చక్కగా నీ వైపు. చాచుచు గరములు చక్కగా నీ వైపు. చూసారా? దేవా చూచుచూ ఉన్నాము, రెండవది చాచుచూ ఉన్నాము. మనము ఎవరిని చూచుచూ ఉన్నాము? జనకుని, దేవుని. మనము ఎవరి తట్టు చాచుచూ ఉన్నాము? చూచుచూ ఉన్న దేవుని వైపే మన చేతులు, చెప్పండి, చాచుచూ ఉన్నాము. విశ్వాసులమైన మనము మన ఆత్మీయ దృష్టితో దేవుని చూడాలి.
విశ్వాసులమై ఉన్న మనము మన ఆత్మీయ హస్తములతో దేవుని ఆశీర్వాదము కొరకు ప్రార్థన విజ్ఞాపన ద్వారా చేతులు చాచాలి. దానిని మనం ఏమన్నామంటే నిరీక్షణ. దేవుని వైపు చూచుట, దేవుని చూస్తూ ఆయన వైపు చేతులు చాచుటయే నిరీక్షణ. అబ్రహాము గారు వృద్ధాప్య కాలములో, వృద్ధుడైన కాలములో, అలాగుననే శారా గర్భము ధరించట అసాధ్యమన్న కాలములో చూచుట మానలేదు, దేవుని వైపు చేతులు చాచుట మానలేదు. అందుచేత అబ్రహాము నీతిమంతునిగా ఎంచబడి పండు వృద్ధాప్య కాలమందు తన విశ్వాస నిరీక్షణ ఫలితమును ఆయన అందుకున్న వారై ఉన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో పేరులున్నాయి, ఎన్నో పేరులున్నాయి. యేసుక్రీస్తు ప్రభువునకు ఉన్న పేరుల్లో ఒక పేరు ఆత్మకు లంగరు. యేసు ప్రభు పేరుల్లో ఒక పేరు ఆత్మకు లంగరు. పిల్లరా, ఈ లంగరు అను మాటను ఈవేళ మనం ధ్యానం చేసుకుందాం. పౌలు గారు 17, 18, 19 వచనాలలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయములో ఎన్నో విషయాలు తెలియచేస్తారు. అవి గ్రహించటకు చాలా సమయం పడుతుంది, కానీ ఆ విషయాల జోలికి నేను వెళ్ళను. కానీ ఒకే ఒక్క విషయం ఈవేళ మనం ధ్యానం చేద్దాం. అదేమనగా ఆత్మకు లంగరు. గమనించండి, ఈవేళ మన ఉపదేశము లేక ఉపదేశ అంశము ఆత్మకు లంగరు. పిల్లరా, ఈ లంగరు అనున్నది బహుశా ఏంటో మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక ఉంటుంది. ఈ లంగరు అనున్నది ఓడను నిలిపే సాధనము అయ్యుంటూ ఉన్నది. ఈ లంగరు ఓడకు అవసరము. ఓడ ఎక్కడ ప్రయాణం చేస్తుంది? రోడ్డు మీద, గాలిలోనా? ఎక్కడ ప్రయాణం చేస్తుంది ఓడ? చెప్పండి. నీటిలో. అందరూ చెప్పండి, ఎక్కడ ప్రయాణం చేస్తుంది? నీటిలో. పిల్లరా, నీటిలో ఓడ ప్రయాణం చేయటానికి అదిగో చూడండి లంగరు. ఈ లంగరు ఎంత పెద్దదో చూడండి. ఆ లంగర్ దగ్గర ఒక మనిషి ఎంత చిన్నగా ఉన్నాడో చూడండి. బహుశా ఈ లంగరే చాలా పెద్ద ఓడకు ఏర్పాటు అయి ఉన్న లంగరు. కాబట్టి ఓడ ఎంత పెద్దదైతే దానికి లంగరు అంత పెద్దది అయి ఉండాలి. సరే, ప్రయాణానికి మరలా వస్తే వినండి, మీరందరూ కాసేపు ఓడలు అనుకోండి. ఓడలు అయ్యున్న మీరు నీటిలో ఈదుతూ ఉన్నారు, లేక నీటిలో వెళ్తూ ఉన్నారు అనుకోండి. నీరు నిమ్మలముగా ఉన్నప్పుడు, నీరు అలజడి లేకుండా సమపాలముగా ఉన్నప్పుడు ఈ ఓడ చక్కగా వెళ్ళిపోతా ఉంటది. ఈలోగా గాలి వచ్చిందనుకోండి, సముద్రములో అలజడి వచ్చిందనుకోండి, అలజడిని బట్టి, గాలిని బట్టి ఈ ఓడ ఏమవుతుంది? కొట్టబడుతుంది. ఇంకా ఏమవుతుంది చెప్పండి? అతలా కొత్తలమవుతుంది, ఊగిపోతా ఉంటుంది. అలాగే నిమ్మలముగా జీవించే వారికి బహుశా నిరీక్షణతో పని లేదు.
చక్కగా అన్నం తింటున్నారు, అరుగుతుంది, చక్కగా మీ జీవనం సాగిపోతుంది. ఉదాహరణకి మీకు ఇంటద్దెలు వస్తున్నాయి, ఇంటద్దెల మీద మీ పోషణ సాగిపోతుంది. ఇక నిరీక్షణతో పనుందా? నా మాట అర్థమవుతుందా? పని లేదు. ఎందుకు? తిండికి, బట్టకు, ఇంటికి కొదువ లేనప్పుడు మన జీవితం ఎట్టాగుంటుంది? చక్కగా నిమ్మలంగా హాయిగా సాగిపోతుంది. ఈలోగా ఏదో తుఫాన్ వస్తుంది. ఉదాహరణకి కరోనా అనే తుఫాన్ వచ్చింది. ఈ కరోనాను తుఫానును బట్టి ఇంట్లో అద్దెకున్న వాళ్ళు అద్దె ఇవ్వట్లేదు. అలాగే మీ జీవనానికి జీవనాధారము కొదువైపోయింది. అప్పుడు మీ యొక్క జీవితమును నావా ఏమవుతుంది? అటు ఇటు తొనికిసలాడుతుంది, బెనుగుతుంది. మన జీవితంలో సాఫీగా సాగుతూ ఉన్నప్పుడు నిరీక్షణతో పని లేదు. కానీ మన జీవితంలో ఇటువంటి అవకతవకలు, ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనకేమవసరం చెప్పండి? లంగరు. పిల్లరా, ఈ యొక్క పడవ ముందుకు సాగి వెళ్తూ ఉన్న సమయమందు ఈ ఓడను నిలపాలి అంటే, ఈ ఓడ కదలకుండా నిలవాలి అంటే ఈ ఓడకు ఏం కావాలా? లంగరు. అందరూ చెప్పాలి ఒకసారి. ఏం కావాలి చెప్పండి అందరూ ఒకసారి. లంగరు. వినండి వినండి వినండి, లంగరు. ఈ లంగరు ఏం చేస్తుందంటే ఈ ఓడను నేలకు గట్టిగా బిగబట్టి వేస్తుంది. దానిని బట్టి ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత అల్లకల్లోలం వచ్చినా ఈ ఓడ ఉన్న స్థలములో కొంచెం అటు ఇటు కదులుద్ది, కానీ ఏమైపోదు? మునిగిపోదు. అలాగునా శ్రమకాలములో మనం మునిగిపోకూడదంటే, శ్రమను బట్టి మనము కూలిపోకూడదంటే, మనందరి ఆత్మలకు ఏం కావాలి చెప్పండి? లంగరు. మన ఆత్మకు ఆధారమో. ఇంకోసారి చెప్తున్నా, గమనించండి ప్లీజ్ నోట్. మన ఆత్మలకు ఏం కావాలి చెప్పండి? లంగరు. ఈ లంగరును మనం ఏమందాం? ఆధారమో. రాసుకునే వాళ్ళు రాసుకోండి. నిరీక్షణ ఈజ్ ఈక్వల్ టు లంగరు. లంగరు ఈజ్ ఈక్వల్ టు ఆధారమో. ఆధారము. ఈ ఆధారానికి మనం నిలదొక్కోవాలంటే మనకు కావాల్సింది దారము. 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 ఆధారము లంగరు, దారము విశ్వాసము. అది విశ్వాసం అంటే. ఆధారము లంగరు. ఆ లంగరుకి కట్టబడిన దారమే విశ్వాసము. పిల్లరా, అతలా కొత్తలమైపోతూ ఉన్న ఈ ఓడ నిలవాలి అంటే రెండు సాధనాలు కావాలి. ఒకటి ఆధారము, రెండవది దారము. ఇంకోసారి చెప్తున్నా, మర్చిపోబాకండి దయచేసి. ఒకటి ఆధారము, రెండవది దారము. అలాగే మన ఆత్మీయ జీవితములలో అల్లకల్లోల కాలములో
సిబ్బంది వలె శ్రమలు తబ్బిబ్బు చేసినా కానీ తప్పు తలంచుట హాని అన్నారు దైవజనులు. మీ జీవితంలో, నా జీవితంలో సిబ్బంది వలె ఒకేసారి శ్రమలన్నీ మూకొమ్మడిగా వస్తాయి. అప్పుడు మనం ఏమైపోకూడదు చెప్పండి? తబ్బిబ్బు అయిపోకూడదు, తప్పు తలంచకూడదు. తబ్బిబ్బు కాకూడదంటే, తప్పు తలంచకూడదంటే మనకు అవసరమైనది ఆధారము యేసయ్యా, దారము విశ్వాసము. విశ్వాసముతో నిరీక్షణ ఆధారమై ఉన్న యేసయ్యను పట్టుకుంటే నువ్వు ఆపత్కాలమందు అదరవు, బెదరవు, తొనకవు, బెనకవు, తల్లడిల్లవు, కొనకవు, కోలవు, మునిగిపోవు. ఓ విశ్వాసి, నీ జీవిత నావలో లంగరుందా? లంగరు లేకుండా నీ జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నావా? జాగ్రత్త. లంగరు లేని నావా తప్పక ఎక్కడో ఒక చోట మునిగిపోతుంది. యేసు లేని జీవితం తప్పక ఈ లోకములో మునిగిపోతుంది. ఇది నిశ్చయం. పిల్లరా, ప్రతి నావికుడు, నావ నడిపించు ప్రతి నావికుడు గమనించవలసిన సాధనమేమనగా లంగరు. ప్రతి వాహన చోదకుడు ఎలాగున టైర్లో గాలి చూడవలసిన అవసరం ఉందో అలాగున ప్రతి నావికుడు తన నావలో లంగరు ఉందా లేదా తాను గమనించి, గుర్తించి, అవసరమైతే పరీక్షించి పర్యవేక్షించడం అంటే ఉందా లేదా చూడటం, పరీక్షించడం అంటే ఎట్లా ఉందా చూడటం. కాబట్టి ఆపత్కాలంలో ఓడ నిలవాలి అంటే లంగరు గట్టిగా ఉండాలి. నీ లంగరైన యేసయ్యా నేడు రేపు నిరంతరం మారని దేవుడు, ఒకే రీతిగా ఉండే దేవుడు. యుగములు గడిసినా, జగములు గడిసినా ఆయన మార్పు చెందని దేవుడు. నీవు ఆ ఆధారమయున్న దేవుని విశ్వాసమును హస్తముతో గట్టిగా పట్టుకున్నావా? నీ విశ్వాసమును చేమతాడు గట్టిగా ఉందా, లూజుగా ఉందా? సత్యం అనే కాకినాడలో మునిగిపోయిన పడవలు తీసే ఒక మేధావిని తీసుకొచ్చాడు. ఆయన ఈ బోటుని బయటికి తీయాలి. ఈ బోటుకి తాడు కట్టి లంగరు వేసి లాగుతూ ఉన్నాడు. లాగుతూ ఉన్నప్పుడు వారు తాడు దేనికి కట్టారంట అంటే రైలింగ్ కట్టారంట. ఈ రైలింగ్ కట్టినప్పుడు లాగుతూ ఉన్న సమయమందు ఈ రైలింగ్ ఊడిపోయింది కానీ పడవ బయటికి రాలేదు. తాడు గట్టిగానే ఉంది, తాడు లాగేవాళ్ళు గట్టిగానే ఉన్నారు, కానీ తాడు కట్టవలసిన చోట కట్టలేదు, ఎక్కడో కట్టాడు. అలాగునా మన ఆత్మీయ జీవితములను కూడా యేసు అను లంగరు మీద మనము నిలిపిన వారమైతే మన జీవితంలో కొనసాగుతీ.
యేసు అను లంగరు మీద నిలపక ఆయా సాధనాలకు నువ్వు విశ్వాసం అనే దారాన్ని కడితే నీ విశ్వాసం అనే దారమే వ్యర్థమైన వాటిని ఊడుకి లాగి తీసుకొస్తుంది, కానీ అవసరమైనది రాదు. గమనించవలసింది ఏంటంటే మన లంగరు గట్టిగా ఉండాలా, లంగారి కట్టిన దారము గట్టిగా ఉండాలి. ఆ కాలములో ఓడలు సముద్రంలోనికి తీసుకుని వెళ్ళే సమయమందు లంగరులు తయారు చేయక ముందు పెద్ద పెద్ద రాళ్ళు వాడేవారంటండి. పెద్ద పెద్ద రాళ్ళు. ఈ రాళ్ళు వాడే సమయమందు ఏం చేసేవారంట అంటే, ఈ పెద్ద ఓడ నుండి నావికుడు చిన్న పడవ మీదకి ఎక్కి ఆ చిన్న పడవ మీద నుండి తాడు తీసి ఒక గట్టి రాతికి ఆ తాడును కట్టి ఓడను నిలిపేవాడు. ఈవేళ మిషన్లు వచ్చేసినాయి. ఈ మిషన్లు ఏం చేస్తున్నాయి అంటే లంగర్లను దింపుతూ ఉన్నాయి. చెప్పండి, ఏం చేస్తున్నాయి చెప్పండి? లంగర్లను దింపుతూ ఉన్నాయి. లంగర్లను భూగర్భములోనికి దింపుతూ, ఈ లంగర్లను భూగర్భముతో అంట కట్టడం బట్టి లేక భూగర్భములో ఈ లంగరులను నిలపటం బట్టి ఓడ నిలబడుతుంది. ఈ లంగరు దింపే పద్ధతి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూస్తే మన విశ్వాసానికి పోల్చుకొని ఈ సంగతులు మనం ధ్యానించినప్పుడు మీకు అర్థమవుతుంది. లంగరు నీటిలో నుండి సముద్ర గర్భములోనికి వెళ్తుంది. లంగరు సముద్ర గర్భాన్ని ఆనింది. సముద్ర గర్భాన్ని ఆ లంగరు పట్టింది. అద్దుగో సముద్ర గర్భంలోనికి లేక సముద్రం మట్టములోనికి అది జొరబడింది. గాలి తోల్తుంది. ఓడ పటిష్టముగా నిలబడింది. గాలి ఎంత వేగముగా వెళ్ళినా ఈ లంగరు అంత లోపలికి దూసుకొని వెళ్తుంది. ఆ లంగరు ఆధారము చేసుకొని ఆ ఓడ దిక్కు మారుతుంది. ఈ దారం నీటిలో ఉంది కాబట్టి బయట కనపట్టలేదు. లంగర్ని బయటికి వెలికి తీసే సమయమందు తేలిగ్గా ముందు ముట్టితో బయటికి లాగి వేస్తూ ఉన్నారు. చూసారా, బయటకు వచ్చేసింది. గమనించండి, లంగరు నీటి అడుగులోనికి నాగలిలాగా వెళ్తుంది. నాగలికి ఒకవైపే పొదునుంటది, కానీ లంగరికి రెండు వైపులా ముక్కు పొదునుంటది. ఎప్పుడైతే నేలలోనికి వెళ్ళిపోద్ది, మీరు చూశారు, నేలలోనికి అది చొచ్చుకుపోద్ది. గాలి ఎంత గట్టిగా వీస్తూ పడవను అంత గట్టిగా అటు ఇటు తబ్బిబ్బు చేస్తూ ఉన్నప్పుడు ఈ లంగర్ ఏమవుతుంది? అంత లోతుగా లోపలికి వెళ్తుంది. అది లంగర్ ప్రత్యేకత. అలాగునని పిల్లరా,
యేసు అను బండ మీద మన విశ్వాసమును నిలుపుకోవలసిన వారమై ఉన్నాం. కెరటాల వంటి శ్రమలు, గాలి అయిన సాతానుడు మనల్ని అధికముగా తబ్బీబు చేస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసం ఏమవ్వాలా? ఇంకా లోపలికి జొచ్చుకుపోవాలి. మన యేసయ్య కూడా మనలను ఆపత్కాలమందు అంత గట్టిగా పట్టుకుని వారై ఉన్నారు. పిల్లరా, ఒక చక్కని భక్తుడు ఒక చక్కని పద్యమును రచించిన వారు అనేదేమనగా, ఫుట్ స్టెప్స్. ఈ ఫుట్ స్టెప్స్ అనే ఆ పద్యములో ఆ భక్తుడు ఏం రాస్తాడంటే, నేను యేసయ్య ఎడారిలో నడుస్తూ ఉన్నాం, ఈలోగా భయంకరమైన ఊబి వచ్చింది. ఆ ఊబి సమయమందు పాదము యొక్క ముద్రలు చూసినప్పుడు, లేక పాదాలు యొక్క చిహ్నాలు చూసినప్పుడు, మామూలుగా ఉన్నప్పుడేమో 4 పాదాలు కనబడుతూ ఉన్నాయి, 4 పాదాల యొక్క గురుతులు కనబడుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అమాంతంగా ఊబి వచ్చిందో అప్పుడు 2 పాదాలు కనబడుతూ ఉన్నాయి ఆ ఊబిలో. అప్పుడు ఈ భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడంట, దేవా, నేల సమానముగా ఉన్నప్పుడు 4 పాద చిహ్నాలు, 4 పాదముద్రలు కనబడుతూ ఉన్నాయి. ఊబిలో ఉన్నప్పుడు 2 పాదాలే కనబడుతూ ఉన్నాయి. అంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు ఆ ఊబిలో. నేను ఒంటరిగా ఊబిలో నడవలసి వచ్చిందా, నడుస్తూ ఉన్నానా అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏమనగా, ఓ విశ్వాసి, ఎప్పుడైతే నీ పాదము ఊబిలో పడిందో, ఎప్పుడైతే నీ పాదము ప్రమాదములో పడిందో, నీ పాదాలను నేనే ఎత్తి పట్టుకున్నాను. అందుచేత నీకు కనపడే 2 పాదాలు నీవి కాదు, ఆ 2 పాదాలు ఎవరివి? నావి. కాబట్టి పిల్లరా, ఆపత్కాలమందు ఆయన నమ్మదగిన సహాయకుడు కాబట్టి ఆయన చక్కగా గొర్రెలను తన చేతితో ఎత్తుకొనును, తన హృదయమును హత్తుకొనును అని యెషయా ప్రవక్త సెలవిస్తూ ఉన్నట్లు, మనం ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, మనం బాధలో ఉన్నప్పుడు, మన వేదనలో ఉన్నప్పుడు, మనం దుఃఖములో ఉన్నప్పుడు, ప్రభువా నీ పాదాలు కనబట్టలేదు అని మనము అతలాకుతలమైపోతూ ఉన్నప్పుడు, ఓ విశ్వాసి, ప్రభు నీకు నాకు తెలియచేసే సంగతి ఏంటంటే, నువ్వు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నేను నిన్ను ఎత్తుకొన్నాను. ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొనువాడు, హత్తుకొనువాడు ఆయనే. కాబట్టి పిల్లరా, ఈ నిరీక్షణే మనకు రక్షణ. ఈ యొక్క నిరీక్షణ అను మాటకు గ్రీకు భాషలో ఉన్న పదం ఎల్పిసి, ELPISE అనగా నిరీక్షణ. పదాల ఆవిర్భావము మనము చూస్తే ఈ పదాలకు కొన్ని చిహ్నాలకు ఉన్న అనుభవ సంబంధం మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఓ దేవుని కుమార్తె, ఓ దేవుని కుమారుడా, మన ఆధారం యేసయ్యా, మన దారం విశ్వాసం.
అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనములో పౌలు గారు అంటారు, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. చాలు పిల్లరా, గమనించండి, వినండి, ఒక్క మాట వినండి, మర్చిపోబాకండి. ఈ బొమ్మలో ఓడ మాత్రమే కనపడుతుంది, కానీ ఆ ఓడలో ఉన్న లంగర్ కనపడుతుందా? చూడండి, లంగర్ కిందకి వెళ్ళిపోతుంది. లంగర్ కనపడుతుందా? కనపడదు. ఈ లంగరు దింపినప్పుడు ఈ లంగరు లంగరు ఎల్లవే దిగవే అని దింపుతున్నారా? చెప్పండి, దింపుతున్నారా? దింపట్ల. అది ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగునే పిల్లరా, ఈ లంగరు భూగర్భములోనికి లేక జల గర్భములోనికి నేల మట్టానికి వెళ్ళటానికి భూ ఆకర్షణ శక్తి. చెప్పండి, భూమికి ఏముంది చెప్పండి? ఆకర్షణ శక్తి. ఈ భూ ఆకర్షణ శక్తి లంగరుని ఏం చేస్తుంది? లాగివేస్తుంది. అలాగున యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. నేను భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూడండి, యేసయ్య లంగరు. చూడండి, పైనుండి దిగివచ్చిన లంగరు, పైనుండి నీటి గర్భములోనికి నీటి అడుగునకు దిగిన లంగరు. ఈ లంగరే ప్రభునకు సాదృశ్యము. పైనుండి దిగి వచ్చిన వాడే మనలను పైకి ఎత్తవలసిన వారు అయ్యున్నారు. చదవండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. కాబట్టి ఆయన లంగరుగా దిగాడు. ఎందుకంటే మనము నిలబడాలి. మనుష్య కుమారుని మీద విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి ఆశతో యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కనిపెట్టుట మంచిది. పిల్లరా, ఈ ఓపికతో కనిపెట్టుటనే మనం ఏమంటూ ఉన్నామంటే నిరీక్షణ. అందరూ చెప్పండి. ఏంటి చెప్పండి? గట్టి చెప్పాలి. ఒకటి నిరీక్షణ. గమనించండి. యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు నరులు ఆశ కలిగి ఓపికతో కనిపెట్టుట మంచిది.
అందుకే బహుశా ఈ సంగతి మరియమ్మ గారికి తెలుసు కాబోలు మరియమ్మ గారు పని వారితో అన్నమాట, ఆయన మీతో చెప్పునది చేయుడి. అయ్యా పని వారలారా ఆగండి. ప్రభు అంటున్నారు, అమ్మా నా సమయము ఇంకా రాలేదు. కాబట్టి దేవునికి సమయము సందర్భము ముఖ్యం. మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము. మన తలకు నిరీక్షణ అనగా దేవుని ఎడల నమ్మిక. దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు తత్వము మనము కలిగిన వారమైతే మనం పగటి వారము అయ్యుందుము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే మనకు ఆశ్రయము, యేసుక్రీస్తు ప్రభువే మనకు దుర్గము, యేసుక్రీస్తు ప్రభువే ఆపత్కాలమందు నమ్మదగిన మంచి సహాయము. ఓ ప్రియ దైవ భక్తుడా, నీ నిరీక్షణ ఆధారం యేసయ్య అయితే ఓపిక పట్టు, ఆయన రక్షణ నీకు తప్పకుండా ఇస్తారు. నీ శిరస్సులో రక్షణ నిరీక్షణ అను సాధనములు కలిగి జీవించు. కొన్ని వాగ్దాన నిరీక్షణ. అదే పౌలు గారు అంటారు, పిల్లరా ప్రమాణము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఈ నిరీక్షణ నిశ్చలమును, లేక 18లో చివరిలో చూస్తే బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దేవుడు దృఢపరచెను. కొన్ని వాగ్దానములు మీ ముందుంచి ముగిస్తాను. 3:3 చదవండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. కాబట్టి ఆయన మనకి చాటు, ఆయన మనకు చాటైన చోటు. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను ఆయన పర్ణశాలగాను ఉండును. చివరిగా యెషయా గ్రంథం 25వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకొని ముగించుకుందాం. భీకరులు ఊపిరి గోడకు తగిలి గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. అబ్బా, ఎంత అద్భుతమైన ప్రవచనం, ఎంత అద్భుతమైన వాగ్దానం. 4వ వచనం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనములు పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎంత మోహం,
నీవు పేదలకు శరణ్యం, దరిద్రుల శ్రమలో శరణ్యం, గాలివానలో ఆశ్రయం, వెట్టలో నీడా. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచుదురు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. కాబట్టి దేవుడే మనకు శరణ్యం, దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు లంగరు, దేవుడే మనకు ఆధారము, దేవుడే మనకు దుర్గము, దేవుడే మనకు శరణు. శరణు నా యేసునాథా, నీకంటే పరలోకమునకు త్రోవా అని భక్తుడు అమోఘమైన పాట రాస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మలారా, అయ్యలారా, కూడి ఉన్న మనందరికీ పలు విధములై ఉన్న శ్రమలు మనల్ని ఆవరించి ఉన్నాయి, పలు విధములై ఉన్న శ్రమలు మనల్ని చుట్టుముట్టి ఉన్నాయి. మన విశ్వాస ప్రయాణమును, మన కుటుంబ నావను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. భయపడనక్కరలేదు. నీ విశ్వాసము యేసయ్య పైనుందా? పిల్లరా, నిరీక్షణ గట్టిదే. నీ శ్రమ ఎంత గట్టిదో నీ నిరీక్షణ అంత గట్టిదై ఉండాలి. నిరీక్షణలో రాజీ లేదు. చూడండి ఒకసారి, గొలుసులు, నీ గొలుసు ఎంత గట్టిగా ఉంది. ఆ గొలుసు మీద మనిషి నించున్నాడు. ఆ మనిషి ఎంత ఉన్నాడో చూడండి, గొలుసులు ఎంత ఉన్నాయో చూడండి. కాబట్టి ఆ గొలుసే విశ్వాసము. నీ శ్రమ ఎంత గట్టిదైతే నీ పట్టు అంత గట్టిదై ఉండాలి. అందుకే నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా అని యాకోబు తన నిరీక్షణ ఆధారమై ఉన్న దూత అయిన యేసయ్యను గట్టిగా పట్టుకున్నాడు. నిరీక్షనే వదిలేసింది యాకోబు. ఓ, దేవుడే తొడగూటి మీద కొట్టాడు. నన్ను వదులురా యాకోబు. తొడపట్టే యాకోబు దేవుడి ద్వారా తొడదెబ్బ తిన్నాడు. తొడదెబ్బ తిన్న యాకోబు కొంటటానికైనా ఇష్టపడ్డాడు, కానీ తన నిరీక్షణ ఆధారమును గట్టిగా విశ్వాసమును హస్తముతో పట్టుకున్నాడు. ఓ యాకోబు, నీ నిరీక్షణాస్పదమై ఉన్న నన్ను విశ్వాసముతో పట్టుకొని నాతో పెనుగులాడి నాతో పోరాడి నువ్వే గెలిచావు. నీ ఎదుట తుఫానుందని నీవు తెలుసుకొని నన్ను పట్టుకున్నావు, నన్ను హత్తుకున్నావు. విశ్వాసమును చేతితో నాతో పోరాడావు. ఇక నీ పేరు తొడపట్టేవాడు కాదు, తొడ తట్టినా తొడ వెసిలినా నీవు నా తొడ వదలలేదు. కాబట్టి నా తొడ పట్టిన నిన్ను నేను విడువను, మరలా నీకు తోడై ఉంటాను, నడిపిస్తాను, నీకు జయమిస్తాను, నీ శత్రువు మీద నీకు విజయం దయచేస్తానని దేవుడు ప్రమాణము చేసి అక్కడ యాకోబుకు క్రొత్త పేరు అనుగ్రహించాడు.
ఏమనగా సరాయేల్. సరాయేల్. సరా అంటే సాధించున్నది, ఏల్ అంటే దేవుడు, శారమ్మ అంటే సాధించేది. బహుశా మీరందరూ శారమ్మలే. ఎలాగంటే మీరందరూ ఏం చేస్తారు? గోంగూర కాడ దగ్గర నుంచి, కొత్తిమీర కాడ దగ్గర నుంచి కారు వరకు సాధించుకుంటారు. యాకోబు దేవుడి దగ్గర సాధించాడు. అందుచేత దేవుడు యాకోబుకు పెట్టిన పేరు సెరాయేల్. ఆ సెరాయేల్ ఏమైందంటే ఇజ్రాయేల్ అయింది. ఇజ్రాయేల్ అంటే దేవుని సాధించినోడు. చెప్పండి, ఇజ్రాయేల్ అంటే ఏంటి చెప్పండి? దేవుని సాధించినవాడు. కాబట్టి నిరీక్షణ వర్తమానం విన్న ఓ అమ్మలారా, అయ్యలారా, యాకోబు వలె మనం మోసపోయిన వారమైతే, మోసగించిన వారమై ఉంటే, ఇప్పుడు దేవుని మనం సాధిద్దాం. నిరీక్షణ ఆధారమైన దేవుని మనం గట్టిగా పట్టుకుందాం. ఎలాగున రక్తస్రావ రోగి విశ్వాసమును హస్తముతో పట్టుకుందో, స్వస్థ చిత్రాలైందో, అలాగున మన విశ్వాసాధారం, మన ఆత్మకు లంగర్ ఆయన యేసయ్యను పట్టుకొని హత్తుకొని ఆయనను ఆత్మకు లంగరు వలె నిత్యము కలిగి ఉండి యాకోబు యొక్క విజయం, యాకోబు యొక్క సాధింపు గలవారమై ఉండగలుగు ధన్యత చీరిన మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక.